హాయ్ అండి. నేనెప్పుడు ఈ స్నాక్ అయితే ఎప్పుడు చేయలేదండి ఇది. చాలా హెల్తీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీ గూడా మనకి. కానీ నేనెప్పుడు ఇంతవరకు ట్రై చేయలేదు. పిల్లలంటే బయట తెచ్చుకొని తింటా తింటా ఉంటారు. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదండి. ఇది ముదురుగా పాకెత్తుకోవాలా? లేతగా ఎత్తుకోవాలా? అసలు ఆలోచించలేదు. ట్రై చేయాలా అని గూడా అనుకోలేదెప్పుడు. ఇంకెప్పుడు పిల్లలు తెచ్చుకొని తింటుంటారు కాబట్టి నాకు ఐడియా అయితే రాలేదు. కానీ ఈరోజు ఎందుకో కొద్దిగా చేద్దాం అనిపించిందండి. ఈ మధ్య చేస్తామని అప్పుడప్పుడు అనిపిస్తది. ఈరోజు అనుకోకుండా చేద్దాం అనిపించింది. ఊరికే ఒక కప్పు తీసుకున్నానండి పప్పు అంతే. ఒక 100 గ్రామ్స్ బెల్లం తీసుకున్నా. అది మరీ అంత లేత పాకు లేకుండా, అంత ముదురు పాకు లేకుండా కొంచెం దాని మధ్యలో అయితే తీసుకున్నాను. దాని తర్వాత ఇది కొంచెం పచ్చి కొబ్బెర, కొంచెం శనగపప్పు ఏసి బాగా కలబెట్టుకున్నా. కొద్దిగా యాలక బుడ్డ ఏసినాను. అది ఎట్లా వస్తుందో ఏమో అనేసి డౌట్‌గానే చేసినానండి ఈరోజు. అది ఎట్లా వస్తుందో ఏమో అనేసి ట్రై చేసినా. కానీ చాలా బాగొచ్చిందండి. ఇంకోసారి కొంచెం ఎక్కువగా గూడా చేసుకోవచ్చు అనే హోప్ వచ్చింది. అదే మనకు ఏదైనా రాదు అనుకోని అట్లే వదిలేయడం కంటే, ఏదైనా మనకి కొద్దిగా ట్రై చేస్తాము. అది ఒకవేళ వేస్ట్ అయినా పర్లేదు అని చేసుకుంటే మట్టికి మనకి చానా బాగా ఉపయోగపడుతుంది. ఆ థాట్ అయితే బాగా ఉపయోగపడుతుందండి. కొద్దిగా చేద్దాం. సరే దాన్ని రాకపోతే పక్కకు పెట్టేద్దామని మనకు దాంట్లోనే తెలుస్తాది ఇంకోసారి మనం ఎట్లా చేయాలా అనేసి. అది మళ్ళీ ఇట్లా వంటలు చేసుకుంటే బానే వచ్చిందండి. ఒక 10 అయినాయి అంతే. చానా బాగొచ్చింది. మా పిల్లలైతే ఇంట్రెస్ట్‌గా తింటారండి ఇది. కానీ నేనెప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడే ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను. ఇంకా మనం చేసుకోవచ్చు అనే ధైర్యం అయితే ఇప్పుడొచ్చిందండి. చానా బాగొచ్చింది. ఒక 10 అయినాయి. కొద్దిగా ఒక కప్పు పప్పు అంతే. చిన్న కప్పుతో ఒక కప్ పప్పు తీసుకున్నా. ఒక 100 గ్రామ్స్ బెల్లం తీసుకున్నానండి. చానా బాగొచ్చింది. పిల్లలకి బయట కొనిచ్చేదానికన్నా ఇలాంటివి మనం ఇంట్లో ట్రై చేసుకుంటే చానా బాగొస్తుందండి. ఓకే అండి. నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి అందరికీ. థ్యాంక్ యూ.